Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 12th August 2026 and I hope మన pre-market analysis కానివ్వండి and డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత రేపటి కోసం మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో ఎవరైతే అట్లీస్ట్ ఎంటీఎఫ్ సెటప్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో మాస్టర్ క్లాస్ ఎలియట్ వేవ్స్ కానివ్వండి అండ్ ఎంఏసిడి సెటప్ డౌ థియరీ ఆర్ఎస్ఐ అడిషనల్గా 20% ఆఫ్ అయితే ఉంది. సో ఒకసారి యూఆర్ఎల్ త్రూ వెళ్ళండి అండ్ ఇన్ కేస్ ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే పర్సనల్గా పింగ్ చేయండి సో దట్ విల్ గైడ్ యూ ఆన్ ద సేమ్. ఠీకే అండ్ సో ఈరోజు రీక్యాప్ చూద్దాం. సో ఇది మనకి ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అండ్ మనకి బేసిక్గా మండే రోజు ఏదైతే క్లోజింగ్ ఉండిందో ఈ క్లోజింగ్ ఉండింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డేటా ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో బేసిక్గా క్లయింట్స్ అంటాం కదా రీటైలర్స్ని. సో క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా వీళ్ళు ఏంటి అంటే సర్టెన్ పీపుల్ పైకి వెళ్తుందని చెప్పేసి అండ్ సర్టెన్ పీపుల్ కిందికి వెళ్తుంది అని చెప్పేసి స్ట్రెంత్ అయితే ఉండింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ కానివ్వండి అండ్ సేమ్ వే ప్రొపరైటరీస్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్గా వాళ్ళ పొజిషన్స్ని హెడ్ చేసుకొని ఉన్నారు. అండ్ సేమ్ వే ఇన్ కేస్ జనరల్గా ఈ హెడ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఒక 100-200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా పెద్ద ఫరక్ పడదు. అండ్ వాళ్ళు పొజిషనల్గా కొంత ఆల్రెడీ వాట్ వి కాల్ ఈ జోన్లో మనకి బేరిష్ ఉండే కనిపించుండే అండ్ సడన్గా ప్రైస్ అయితే పైకి వెళ్ళింది. సో ఇట్లాంటి సినారియోస్ ఉండే. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ వచ్చేసి మన వ్యూ ఏదైతే ఉండిందో 24,600 వచ్చేసి మ్యాక్స్ పెయిన్ ఉండే. అండ్ సేమ్ వే ఇన్ కేస్ మన అనాలిసిస్ వచ్చేసి ప్రైస్ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యింది అనుకుందాం ఈ రీజన్లో. సో ఈ మ్యాక్స్ పెయిన్ రీజన్కి అయితే ప్రైస్ పక్కా రావాలి కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా ఈ లెవెల్లో అయినా కూడా సో వీళ్ళ పొజిషన్స్ ఏంటి అంటే బేసిక్గా మనం ఎస్టర్డే చూసుకుంటే ప్రొపరైటరీస్వి స్ట్రాంగిల్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ ఉండే అంటే స్ట్రాంగిల్ విత్ హెడ్జెస్ లాగా. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే ప్రైస్ అనేది అట్లీస్ట్ మ్యాక్స్ పెయిన్ రీజన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సేమ్ వే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దిస్ అనమాట. సో ఇన్ కేస్ ఇది కూడా మీడియం ప్రాబిలిటీ బుల్లి సినారియో ఉండే. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఎప్పుడైతే డైరెక్ట్గా ఇదే జోన్లో ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అవుతా ఉంటే ఫస్ట్ క్యాండిల్ ఇక్కడి వరకు లో ప్రాబిలిటీ బేరీ సినారియో చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ డౌన్ అయ్యి కన్ఫర్మేషన్ వస్తూ ఉంటే ట్రయల్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఫస్ట్ క్యాండిల్ రేంజ్ వదిలేసి ప్రైస్ పైకి వెళ్తా అంటే ఈవెన్ ఇది కూడా ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్ సినారియో ఉంటుంది కాబట్టి సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ ఈరోజు ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది ఏంటి అనేది చూద్దాం. సో దట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ ఐడియా వస్తుంది అండ్ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఏంటి అనేది. అండ్ క్లియర్గా ఆలోచించండి ఫస్ట్ క్యాండిల్ రేంజ్ ఎలా ఉండింది అండ్ సేమ్ వే ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఉన్న మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నా కూడా సో ఆప్షన్ బయర్కి ఛాన్స్ లేదని ఎస్టర్డేనే డిస్కస్ చేసినుండే. బికాజ్ చెప్తా నేను 90 పాయింట్స్ మంచి వాల్యూమ్ ఉన్న క్యాండిల్ ఇది. అండ్ ఎస్టర్డే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రైస్ ఇన్ కేస్ ఈ రేంజ్లో ఈ 24,600కి జనరల్గా మనం ఫస్ట్ క్యాండిల్ 1 or 2 క్యాండిల్స్ని ఈ సైడ్ వే స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ అయితే తీసుకోం పర్సనల్గా. బికాజ్ మార్కెట్ సెటిల్ అయ్యాక తీసుకుంటూ ఉంటాం. దీనికి అలవాటు పడితే ఎవ్రీడే లాసెస్ బుక్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఫస్ట్లో జరిగేదంతా కూడా వోలటైల్ మార్కెట్ ఉంటుంది కాబట్టి. టీకే అన్లెస్ అంటిల్ అది థర్డ్ వేవ్లో ఉంటే తప్ప మనం ఫస్ట్ క్యాండిల్లో ట్రేడ్ చేయడానికి చేయం. అండ్ సేమ్ వే ఈఎంఏస్ కన్ఫర్మేషన్ బుల్లిష్ ఉన్నా బేరిష్ ఉన్నా కూడా అట్లీస్ట్ ఫస్ట్ క్యాండిల్లో ఇంక్లూడింగ్ డేటా అంటే డేటాని యాడ్ చేసి అడిషనల్గా అప్పుడు మనం ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం తప్పిస్తే అన్నెసెసరీగా ఎవ్రీ టైం ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేయం. సో ఫస్ట్ క్యాండిల్ రేంజ్ ఇది. అండ్ మనకి ఇప్పుడు ఆప్షన్ బయింగ్ ఛాన్స్ ఉందా అంటే పర్సనల్గా అయితే లేదు. టీకే అండ్ సేమ్ థింగ్ మీకు ఈఎంఎస్ కూడా ప్లాట్ చేసి చూపిస్తా అండ్ మిమ్మల్ని డ్రా చేసుకోమన్న లెవెల్స్ కూడా ఐ విల్ షేర్ హియర్. సో ఎందుకు నేను ఎవ్రీడే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అండ్ టైం తీసుకొని అంటే ఎవరికో ఒకరికి యూజ్ అవుతూ ఉంది. అండ్ ఎప్పుడైతే నేను కొంచెం తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పర్సనల్గా మెసేజ్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి. సో దిస్ వాజ్ ద రెసిస్టెన్స్. అండ్ రెసిస్టెన్స్ వస్తే ఛానల్ ఎక్కడికి రావాలి మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఇదే ఛానల్ మళ్ళీ ఈ లెవెల్స్లో ఉంటుంది. టీకే అండ్ ఇక్కడ నుంచి మనకి స్కోప్ ఎంత ఉంది జనరల్గా వీ హ్యావ్ డిస్కస్ దట్ 24,500 ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపించండి పర్సనల్గా. టీకే అండ్ సేమ్ వే 24,700 ఏదైతే ఉందో స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా జరిగింది. సో మ్యాక్స్ పెయిన్ దగ్గర ఓపెన్ అయింది అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇనీషియల్గానే జరిగింది ఇక్కడ. అండ్ ఏదైతే మనకి ఎండింగ్లో మూవ్ రావాలో బేసిక్గా అది స్టార్టింగ్లో వచ్చేసింది కాబట్టి
ఆప్షన్ బయర్కి ఎస్టర్డేనే చెప్పిన క్లియర్ ఛాన్స్ ఉండదు ఎప్పుడైతే సైడ్ వేస్ డేటా ఉంటుందో. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్ కానీ అలైనే లేనప్పుడు కూడా ఎక్కువగా సైడ్ వేస్ స్ట్రక్చరే ఉంటుంది అండ్ అప్పుడు కూడా ఆప్షన్ బయర్కి ఛాన్స్ ఉండదు. అండ్ ఎవరైతే ఫస్ట్ క్యాండిల్లో ట్రేడ్ చేస్తారో ఈరోజు వాళ్ళు లక్కీ. అండ్ సో ఈరోజు వచ్చింది కానీ ఎవ్రీ క్యాండిల్లో ఫస్ట్ క్యాండిల్లో మూవ్ అయితే అట్లా జరగదు. టీకే. అండ్ నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా, ఒకసారి ఈఎంఐస్ పైన కూడా ప్లాట్ చేసి చూపిస్తా. సో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 క్యాండిల్స్ చూడండి. ఈ క్యాండిల్ 200 EMA సపోర్ట్ తీసుకుంటే తప్ప, అంటే ఈ జోన్ పైకి వస్తే తప్ప బుల్లిష్ సినారియో పనికిరాదు. అండ్ ఈవెన్ ఇది ఆప్షన్ బయింగ్ సినారియో కాదు, ఇది స్వింగ్ ఎంట్రీస్కి స్ప్రెడ్స్తో చేసే సినారియో కాబట్టి సేమ్ థింగ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మెయిన్ ఛానల్ అండ్ అట్ ది సేమ్ టైం లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా. టీకే. సో అట్లీస్ట్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో నిఫ్టీ లేకుంటే ఏంటి అంటే కొన్ని స్టాక్ ఆప్షన్స్ అయినా షేర్ చేస్తూ ఉన్నా, అవి యూజ్ అవుతూ ఉన్నాయి. అండ్ టీకే. సో ఇది సినారియో. అండ్ మనకి నిజంగా ఇక్కడ వరకు వస్తుందా అండ్ 24,429. సో ఈ లెవెల్కి రావాలి అంటే మన స్టాప్ లాస్ ఈ క్యాండిల్ పెట్టుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే 200 EMA దగ్గర ఇట్లాంటి ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిందో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఇది బ్రేక్ డౌన్ కాదు అని చెప్పి. అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి చూసినా కూడా నేను ఎవరికైనా చెప్పాలన్నా, సినారియో ఉంది ఎడ్యుకేషన్ త్రూ చెప్పాలన్నా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. అండ్ దీంట్లో ఏంటి అంటే మ్యాండేటరీ ట్రేడ్ చేయడం, ఫోర్స్బుల్ ట్రేడ్ చేయడం లానే అనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ నుంచి చూసినా కూడా 50 పాయింట్స్ అండి. ఇన్ కేస్ మనకి 80 పాయింట్స్ ఉండి 50 పాయింట్స్ బుక్ చేసినా కూడా దట్స్ ఫైన్. బట్ ఇది ఇంకా నాకు పర్సనల్గా 24,500 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా నాకు అనిపించింది కాబట్టి పర్సనల్గా నేను ఇదైతే ట్రేడ్ చేయలేదు. అండ్ కంప్లీట్గా మీకు ప్రైస్ యాక్షన్ ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో, నేను ఆప్షన్ సెల్లర్ని పర్సనల్గా, అండ్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్ప్రెడ్స్తో డీల్ చేస్తూ ఉంటా. టీకే. సో ప్రైస్ చూడండి. అండ్ ఇక్కడ ఏ సినారియో ఉంది అన్లెస్ అంటే ఈ ఒక్క క్యాండిల్ తప్పిస్తే ఏది కూడా ఒక డిసైసివ్ మూవ్ లేదు. అండ్ ఈ క్యాండిల్ వచ్చినా కూడా 10 to 20 పాయింట్స్ తప్పితే పెద్ద ఆప్షన్ బయర్స్కి వర్క్ అయిందైతే లేదు. అండ్ మంచి ప్రీమియం డీకే కూడా జరిగింది. సో ఎప్పుడైతే అట్లీస్ట్ ఇట్లాంటి సినారియోకి వచ్చినప్పుడు మళ్ళీ ఒక సపోర్ట్ జోన్కి వెళ్తుంది కాబట్టి పర్సనల్గా సో ఇట్లాంటి స్ప్రెడ్స్ చేసి మినిమం ప్రాఫిట్స్ అయినా కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ క్యాపిటల్ కూడా జనరల్గా అట్లీస్ట్ ఒక 4 to 5 లాట్స్ చేయాలి. ఎక్స్పెరిమెంటల్ ట్రేడ్స్ అయినా 1 or 2 లాట్స్ చేయాలన్నా కూడా ఆప్షన్ సెల్లర్కి ఎంత కావాలి, అట్లీస్ట్ ఒక 2 to 3 lakhs అయినా కూడా ఉండాల్సి వస్తుంది. అండ్ ఇంత ఇన్వెస్ట్ చేసి ఆప్షన్ బయర్కి ఇంత ఇన్వెస్ట్ చేసే వరకే సగం హెడేక్ అనిపిస్తుంది. బికాజ్ నేను చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నా, అది పోతే ఏంటి అని. అందుకే హెడ్జెస్ అనేది చాలా అవసరం. టీకే. సో ఇట్లాంటి స్ప్రెడ్స్ ట్రై చేయండి, పేపర్ ట్రేడ్స్ ట్రై చేయండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. టీకే. అండ్ సో ఈ రోజు గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సినంత సీన్ ఏం లేదు. అండ్ సేమ్ థింగ్ మీరు ఇవన్నీ ప్లాట్ చేసి చూస్తే కూడా సేమ్ ఛానల్ టాప్కి ఎలా అయితే వచ్చిందో ఛానల్ బాటమ్కి అయితే వచ్చింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే సో ఎప్పుడైనా సరే లాస్ట్ 10 సెషన్స్ నుంచి ఎక్కువగా ఆప్షన్ బయర్స్కి, ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా ఎక్కువ సినారియోస్ లేకుండా ఆప్షన్ సెల్లర్కి బెనిఫిట్ అయినారు. సో ఆప్షన్ బయర్స్కి లాస్ట్ 10 సెషన్స్ నుంచి పెద్దగా వాట్ వి కాల్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియోస్ లాంటివి ఏమీ లేవు. అండ్ మీరు ఎవరైతే ఫోర్సబుల్ ట్రేడ్స్ తీసుకుంటున్నా ఉన్నారో అండ్ ఈవెన్ కాల్స్ కానీ, టిప్స్ కానీ, ఫ్రెండ్ సజెషన్స్ కానీ ఆర్ ఇతరత్ర ఏం తీసుకున్నా కూడా మీరు ఆల్రెడీ ఫెయిల్ అయి ఉంటారు. సో దీన్ని ఎక్కువగా ఫోర్స్ చేయకండి. ఈ హై ప్రాబబిలిటీ లేదు అంటే ఈ ఫస్ట్ క్యాండిల్లో చేసి ఇది హై ప్రాబబిలిటీ అనుకుంటే దట్స్ ఫైన్, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫైన్. తప్పిస్తే ఒక కన్ఫర్మేషన్ దగ్గర నుంచి మంచి ఇట్లా రెసిస్టెన్స్ వచ్చి హై ప్రాబబిలిటీ జోన్గా అయితే ఈ మధ్య ఎక్కువగా లేవు. వస్తే ఏంటి అంటే మీడియం ప్రాబబిలిటీ అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా 1:2, 1:1 ఇట్లానే బుక్ చేసుకోమని చెప్తా ఉన్నా. ప్రైస్ కూడా అట్లానే రియాక్ట్ అవుతా ఉంది. ఇంత మంచి బేరిష్ సెటప్ తర్వాత కూడా ప్రైస్ అనేది రియాక్ట్ అయింది. టీకే. సో ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ఏం చేస్తాడంటే హెడ్జెస్తో డీల్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎవరైతే కొంచెం బిగినర్ ఉంటాడో, ఇంటర్మీడియట్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే హెడ్జింగ్ని ఇష్టపడరు. అండ్ కంప్లీట్గా ప్రాఫిట్స్ వెళ్ళిపోతున్నా కూడా ఇద్దరు వస్తే లాస్ రావాలి లేదంటే ప్రాఫిట్ రావాలి తప్పితే బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అవ్వరు. సో ఇట్లా నేను నాకు తెలిసి చాలా జరిగింది 2-3 days నుంచి. సో అట్లా ఎవరైతే సఫర్ అవుతూ ఉంటే దాన్ని లైట్ తీసుకోండి, ప్రాసెస్కి అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది బేసిక్గా జరిగే సినారియో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక డౌట్ చెప్పమని ఉండే. సో బేసిక్గా స్టాక్ ఆప్షన్స్ ఎవరైనా చేయాలి అనుకున్నా, ఈక్విటీ ఎవరైనా చేయాలనుకున్నా కూడా ఇదేంటి అంటే పొజిషనల్గానే వర్క్ అవుతుంది తప్పిస్తే ఇంట్రాడే మైండ్ సెట్తో చూస్తే ఇది కంప్లీట్గా వర్క్ అవ్వదు, అవాయిడ్ చేయండి. అండ్ సేమ్ వే ఇప్పుడు ఇది ఎవరైతే స్టాక్ ఆప్షన్స్లో మంచి ఛాన్స్ ఉండి మంచి ఎక్స్పీరియన్స్ ఉండి మంచి వర్క్ అవుతూ ఉంటాయో మీరు నిఫ్టీలోకి వచ్చి ఇంట్రాడే చేయాలి అంటే మీరు అసలు చేయలేరు. బికాస్ దీని సైకాలజీ వేరు అండ్
స్టాక్ ఆప్షన్ సైకాలజీ వేరు. మీకు చెప్పా కదా, జనరల్గా ఒక ఎయిర్టెల్ స్క్రిప్ట్లోనే అంత సైకాలజీ ఉంటే ఇంకా మిగతా స్క్రిప్ట్స్లో ఎట్లాంటి సైకాలజీ ఉంటుంది అనేది ఆలోచించండి. సేమ్ వే ఎప్పుడైనా సరే ఇంట్రాడే కూడా నిఫ్టీ కూడా పొజిషనల్గా చేయొచ్చు అంటే చేయొచ్చు. అది ఎట్లా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ వీటిపైన కేర్ తీసుకోండి. ఒక స్టాక్ ఆప్షన్స్లో ఉండే సైకాలజీ వేరు, నిఫ్టీ ఇండైజెస్లో ఇంట్రాడేలో ఉండే సైకాలజీ వేరు. ఈ ఇంట్రాడే సెటప్ని తీసుకెళ్ళి అక్కడ వేస్తే వర్క్ అవ్వదు. అండ్ సేమ్ వే అకౌంట్స్ ఇక్కడ తీసుకొచ్చినా కూడా వర్క్ అవ్వదు. అండ్ కమోడిటీస్ ఎలా అయితే లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ ఉంటుందో సేమ్ వే నిఫ్టీకి సైకాలజీ డిఫరెంట్ ఉంటుంది, స్టాక్ ఆప్షన్స్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఠీకే, అదే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ రేపటి కోసం ట్రేడ్ ప్లాన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 hourly టైం ఫ్రేమ్ చూద్దాం. అండ్ మనకు క్లియర్గా చూసుకుంటే ప్రైస్ అనేది ఈ రేంజ్ వరకు అయితే వెళ్ళింది. అండ్ ఇక్కడ మనకి ఏదైనా ప్రాపర్ డిప్ వచ్చిందా ఇప్పటివరకు అంటే జస్ట్ ఇమాజిన్, నాకు తెలిసి ఆల్మోస్ట్ 5% పైకి అయితే వెళ్ళింది. ఇప్పటివరకు ఒక ప్రాపర్ డిప్ అనేది రాలేదు. అండ్ ఈవెన్ కూడా ఈరోజు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే అట్లీస్ట్ వస్తుందా ఏంటి అని. బట్ ఎప్పుడైతే బిగ్ ప్లేయర్స్ ఒక చోట మనీ డిప్లాయ్ చేస్తారో అంత ఈజీగా ప్రైస్ అనేది కిందికి రాదు. ఈవెన్ మీరు ఎన్ఎస్సికి వెళ్ళి ఆప్షన్ చేంజ్ చూసినా కూడా ఆ రేంజ్లో 24,400 ఆ రేంజ్లో పుట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ సపోర్ట్ కూడా చాలా హై ఉండింది. ఠీకే, సో ఇట్లాంటి థింగ్స్ అబ్జర్వ్ చేయండి సో దట్ కాన్ఫిడెంట్గా ఉంటారు మార్కెట్లో. అండ్ ఇన్ కేస్ ప్రైస్ డిప్ అయితే కూడా ఈ లెవెల్కి రావచ్చు. అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే కూడా సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ సేమ్ వే జోన్లో సపోర్ట్ ఉంది, ఇక్కడ కూడా చూసుకున్నా కూడా సపోర్ట్ ఉంది. సో ఇట్లాంటివి ప్లాట్ చేసుకోండి. పర్సనల్గా మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా డ్రా చేస్తారని. సో ఇట్లాంటి సినారియోస్ని కన్సిడర్ చేసి డ్రా చేస్తూ ఉంటాం. సో ఇది మీకు యూజ్ అవుతుంది తప్పిస్తే ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. బికాజ్ ఈ సినారియో బేస్డ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. సో ట్రేడ్లు దొరకట్లేదు కదా, బెస్ట్ ట్రేడ్స్ జరగట్లేదు అండ్ వర్క్ అవ్వట్లేదు. సో ఫారెక్స్కి అట్రాక్ట్ అవుదాం, ఇట్లాంటి థింగ్స్ అన్నీ పెట్టుకోకండి. సో ఎక్కడ ఉండే హెడేక్స్, ఇక్కడ ఉండే టెన్షన్స్ అక్కడే ఉంటాయి. అండ్ ప్రాఫిటబుల్ స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా ఏంటి అంటే, సో మీకు నమ్మాలనిపిస్తే నమ్మండి. బట్ అది చాలా హార్డ్ వర్క్తో వస్తుంది. సింపుల్గా వెళ్ళి ఒకరి బారోడ్ కన్విక్షన్తో ట్రేడ్ చేస్తే లాసెస్ కూడా అట్లానే ఉంటాయి. బికాజ్ వాళ్ళు మనోవరింగ్లో ఫాస్ట్ ఉంటారు. ఎవరైతే బారోడ్ కన్విక్షన్తో చేస్తూ ఉంటారో సో క్విక్గా రెస్పాండ్ అవ్వకపోయినా కూడా ప్రాఫిట్స్ అనేటివి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. బికాజ్ అందులో మన ఇండియన్ మార్కెట్లో అట్లీస్ట్ క్రోస్ ఆఫ్ పీపుల్ ఉంటే అక్కడ ఇమాజిన్ ఎంతమంది ఉంటారని చెప్పేసి, ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ ఉంటే అక్కడ క్రోస్ పైన ఉంటారు. అండ్ అది చాలా హ్యూజ్ డేటా. అండ్ మనకంటే చాలా తెలివి మంతులు కూడా ఉంటారు. ఠీకే, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాపర్ సెటప్ని ఐడెంటిఫై చేసుకొని చేస్తే ఎక్కడైనా చేయొచ్చు. అండ్ రేపటి కోసం డేటా యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ సో ఇది అంతా కూడా పొజిషనల్ డేటా. అండ్ ఈ పొజిషనల్ డేట్ మనకేంటి అంటే ఇది వీక్లీ ఎక్స్పైరీ కానీ మంత్లీ ఎక్స్పైరీ కానీ. సో తర్వాత ఏంటి అంటే డేటా అంతా కూడా మనకి బేసిక్గా ఫ్రెష్ డేటా అనేది ఉండదు. బికాజ్ ఎక్స్పైరీ రోజు డేటా అంతా కూడా మనకి ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ఫ్రెష్ డేటా అనేది జనరల్గా ఇంట్రాడే కోసం వెనస్డే ఫామ్ అయ్యాకైతే చూస్తాం. అండ్ వెనస్డే కోసం ఏంటి అంటే అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్తో పాటే ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటాం. ఠీకే, సో ఇట్లాంటి థింగ్స్ అన్ని పెట్టుకోండి. అండ్ మనకు ఒక డిప్ కావాలి అండ్ డిప్ వస్తా రాదా ఇట్లాంటి హెడేక్స్ అన్నీ పక్కన పెట్టుకునే బదులు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ త్రూ వెళ్దాం. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలామంది RSI వర్క్ అవ్వదు ఇట్లాంటి థింగ్స్ అన్ని చెప్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళకి ఇంకేదో నచ్చుతుంది, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఆర్ ఇంకేదో ఫిబొనాచి లెవెల్స్ ఆర్ వేరే ఇంకేదో నచ్చుతుంది. సో RSI మీద ఎక్స్ప్లోర్ చేయరు. అట్లాంటప్పుడు RSI గురించి కమెంట్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ పట్టించుకోదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీ పర్సనల్గా మీరు MTF సెటప్ని క్రాక్ చేశారా లేదా, అట్లీస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి మొమెంటం వెళ్ళేటప్పుడు RSI ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ మల్టీ టైం ఫ్రేమ్లో అది ఎలా ఉంది అనే దానిపైన రీసెర్చ్ చేయండి, మీకు చాలా గ్రిప్ వస్తుంది. ఠీకే, సో సేమ్ వే పర్సనల్గా నేను ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ థింగ్స్ ఆర్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్, అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అది. సో సో రేపటి కోసం ఏంటి అంటే ఇదేదైతే ఉందో రెసిస్టెన్స్ జోన్గా అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నాం. బికాజ్ మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది రీసెంట్ డేస్లో. ఠీకే, సో ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో వెళ్ళినా కూడా 50 MA రిజెక్షన్ కింద అయితే ఉంది కాబట్టి సో ఇది మా పర్సనల్గా మేము ట్రీట్ చేసేది అంటే అట్లీస్ట్ పొజిషనల్ డేటాతో చూసినా కూడా 24,500 అనేది ఒక మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అవుతే ఏమవుతుంది అంటే జనరల్గా సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎట్లా ఏంటి అనేది కూడా చూద్దాం. ఈవెన్ ఈ రోజు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎందుకు
నేను అంత బేసిక్గా ఎవరైనా పింగ్ చేసినా కూడా ట్రేడింగ్ అవాయిడ్ చేయండి, ఇట్లాంటి ఎక్కువ జాగ్రత్తలు చెప్తా ఉంటా అంటే ఇది రీజన్ అనమాట. సో ఇక్కడ కూడా చూడండి మనకు ఒక 24,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండింది. అండ్ ఆ స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత 200 EMA కూడా బ్రేక్ డౌన్ అయిన తర్వాత ప్రైస్ అనేది చూడండి. బట్ ఎంత డిసైజివ్ అనేది లేదు, కంప్లీట్గా సైడ్ వేస్ మూవ్. అండ్ ఇది ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో వాళ్ళకి హెడ్ ఏక్. సో టీకే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్కి అట్లీస్ట్ ఎండింగ్కి 24,500 వస్తుంది అని చెప్పేసి, బికాజ్ నా పొజిషన్స్ కూడా ఈ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. బట్ ఎనీవే నామినల్ ప్రాఫిట్స్ అయితే డేని క్లోజ్ చేస్తుండే టీకే. యా, సో రేపటి కోసం లో ప్రాబబిలిటీ ఇట్లాంటి సినారియోస్ అన్నీ పక్కన పెడితే మనం ఓన్లీ మీడియం ప్రాబబిలిటీ బుల్లి సినారియో అండ్ బేరీ సినారియోని డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్ గ్యాప్ అప్ అవని గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఓపెన్ అవ్వండి, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవుతుంటే వేరే సినారియో. బట్ స్టిల్ ఫస్ట్ ఈ సరౌండింగ్స్లో, అంటే ఈ సరౌండింగ్స్లో కానీ ఈ సరౌండింగ్స్లో ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ అవ్వండి, ఈ జోన్లో ఎప్పుడైతే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. టీకే. అండ్ సేమ్ వే ఇన్ కేస్ డైరెక్ట్గా ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. సో ఎందుకు అంటే అట్లీస్ట్ మీకు ఇంకా మల్టిపుల్ థింగ్స్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో ఆల్రెడీ ఇది డిప్ అయింది అనుకుందాం, డిప్ అయితే ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది మీకు ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. అండ్ సేమ్ వే మీరు ఇట్లా ప్లాట్ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. అదర్వైజ్ సో ఈ జోన్ నుంచి ప్లాట్ చేసుకున్నా కూడా మీకు ఈ థింగ్స్ వర్క్ అవుతాయా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఒక బ్రేక్అవుటా బ్రేక్ డౌనా ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది. అండ్ సో క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. సో దట్ ఒక బ్రేక్అవుట్ అవుతే ఏమవుతుంది, ఒక ఛానల్ బ్రేక్ డౌన్ అవుతే ఏమవుతుంది అనేది మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి చూడండి. సో ఇది ఒక జోన్, ఇన్ కేస్ రెసిస్టెన్స్ జోన్గా ఫామ్ అవుతుంది ఏమవుతుందో. సో ఈ ఛానల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, సపోజ్ ఈ ఛానల్ రెసిస్టెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. అండ్ ఈఎంఏస్ నుంచి కూడా తెలిసిపోతూ ఉంటుంది. అండ్ సేమ్ వే ఛానల్ని రిప్లికేట్ చేసి ప్లాట్ చేయండి సో దట్ మీకు క్లియర్గా సపోర్ట్ జోన్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ డైరెక్ట్గా ప్రైస్ ఈ సైడ్ వే స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఈ సైడ్ వే స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే జనరల్గా మీడియం ప్రాబిలిటీలో మనం వాట్ వి కాల్ 50-60% ఆఫ్ అవర్ రెగ్యులర్ ప్యాన్ డిప్లాయ్ చేస్తూ ఉంటాం కదా. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే ఏంటి అంటే అట్లీస్ట్ 10-20% లో ప్రాబిలిటీ బేరిష్తో ట్రై చేయొచ్చు. బికాజ్ ఇది బేరిష్ ఫ్లాగ్ అండ్ పోల్ కైండ్ ఆఫ్ శాండ్విచ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి సో అట్లా ట్రీట్ చేయొచ్చు. అండ్ సార్ బేస్డ్ ఆన్ మన ప్రాఫిట్ బుకింగ్ ఎలా ఉండాలి, పర్సనల్గా నన్ను ఎవరైనా పింగ్ చేసినా వారు రెస్పాండ్ అవ్వకుండా వెంటనే ఎల్ఓఐన్లో అయినా సరే మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా థింగ్స్ అనేవి సెటిల్ కావాల్సి ఉన్నాయి. బికాజ్ డేటాలో కూడా ఈవెన్ ఏదైతే సిఏజ్ వచ్చింది కదా బేసిక్గా, దాని తర్వాత ఏంటి అంటే డికేలో కూడా కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి నాకు. ఇంతకుముందు ఉన్న డికే లాగా లేదు. బికాజ్ ఎప్పుడైతే ఈ 24,430-40 రేంజ్లో ఉన్నా కూడా సో ఇంకా 24,500 అనే సిఈ ఉంది కదా, ఇందులో ఇంకా 20-30 ప్రీమియం రన్ అవుతుంది. బికాజ్ ఇంతకుముందు అయితే జనరల్గా ఇది 10 బిలో వచ్చేస్తూ ఉండే, బట్ ఈరోజు ఎండింగ్ వరకు కూడా రాలేదు. సో ఇట్లాంటి సర్టన్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి సో ఐఎమ్ సేయింగ్కి ప్రాఫిట్ 1:1 తర్వాత ట్రైల్ చేయడానికి ట్రై చేయండి. 1:2 వస్తే హాయిగా తీసేసుకొని షట్ డౌన్ చేసి వేరే వర్క్ చేసుకోండి. అదర్వైజ్ షిఫ్ట్ అయిపోండి. టీకే. సో ఇట్లాంటి థింగ్స్ పైన చూడండి. అండ్ సేమ్ వే ఇక్కడ లో ప్రాబిలిటీ ఏం లేదు. సో ఇదొకటి ఏంటి అంటే బేరిష్ ఫ్లాగ్ అండ్ పోల్ లాగా కనిపిస్తూ ఉంది. అండ్ మనకు ఒక మేజర్ డిప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ లెవెల్లోనో 0.38% ఫ్రమ్ సిగ్నిఫికెంట్ బాటమ్ నుంచి కాబట్టి సో అట్లా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయితే ప్రైస్ పైకి వెళ్తుంది అనుకున్నాం, అది కూడా మీడియం ప్రాబిలిటీ బుల్లిష్. రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్. టీకే. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఇన్ కేస్ ఎవరైతే మాలా అండ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ట్రేడ్ ఉందా లేదా అనేది ఇనిషియల్గానే తెలిసిపోతుంది. మీరు ఫోర్సబుల్గా ఇట్లా టిప్స్ కాల్స్ ఫాలో అవుతూ మీ హార్డ్ ఎర్న్ మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. బికాస్ మీ కష్టపడితే వచ్చిన మనీ అది, దాన్ని సింపుల్గా ఏదో బారోడ్ కన్విక్షన్ పైన వేస్ట్ చేసుకోకండి. టీకే. అండ్ డేటా మాలాగా రీడ్ చేయాలనుకుంటున్నారా, సో ట్రేడ్ ఉందా లేదా అనేది ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటున్నారా? ఎస్, పాసిబుల్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు రిలేటెడ్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో గో త్రూ దట్. అండ్ ఇన్ కేస్ ఏదైనా అడిషనల్ సపోర్ట్ కావాలంటే పర్సనల్గా పింగ్ చేయండి సో దట్ వి విల్ గైడ్ యూ ఆన్ ద సేమ్. టీకే. యా. అండ్ ఇండికేటర్ వైజ్ చూసుకుంటే ఈరోజు అట్లీస్ట్ ఇండికేటర్ కూడా బేరీ సిగ్నల్ అయితే ఇచ్చింది. బట్ స్టిల్ ఇది అంత వాట్ వి కాల్ ఇంపాక్ట్ ఉన్న జోన్ కాదు ఆప్షన్ బయర్స్కి. ఏదో 1 or 2 క్యాండిల్స్ వచ్చినాయి కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సపోజ్
ఇక్కడ సపోజ్ 60 పాయింట్స్ ఉందనుకోండి, ఇది 80కి వెళ్ళి ఉంటుంది తప్పిస్తే ఇంతకు మించి ఏం జరగలేదు ఇక్కడ. ఈ 24,500 PE అనేది జనరల్గా 60 ఉంటే 80 వరకు వెళ్ళి ఉంటుంది. బట్ అది కూడా 60 తర్వాత మళ్ళీ 50కి వెళ్ళి మళ్ళీ జనరల్గా వాట్ వి కాల్ 65కి వచ్చి ఇట్లా చాలాసేపు సైడ్ వైజ్ యాక్షన్లో ఉండి ఎక్కడో చోట ఈ 80కి వెళ్ళి మళ్ళీ వెంటనే షార్ప్గా అప్ సైడ్ బాటమ్ సైడ్ వీక్స్ వచ్చాయి. సో ఇట్లా జరిగింది కాబట్టి దీని గురించి ఎక్కువగా వర్రీ అవ్వకండి. అండ్ మేజర్ ట్రేడ్స్ ఉంటేనే నేను ఎడ్యుకేషన్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా. అట్లీస్ట్ ఇట్లాంటివి లేనప్పుడు స్టాక్ ఆప్షన్స్ని మీకు షేర్ చేస్తూ ఉంటా, సో దట్ మీకు యూజ్ అవుతాయి చేయండి. బికాజ్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్సే కాబట్టి, సో ఐ నాట్ వర్రీ అబౌట్ మీరు రిస్క్ రివార్డ్ ఫాలో అవుతారా లేదా అని. అండ్ ఎవరైతే డౌట్స్ ఉన్నాయో పింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి యా. అండ్ ఎవరికైతే ఎల్ఓ అయిన ఇంట్రెస్ట్ ఉందో అండ్ అప్డేట్స్ యూస్ఫుల్ అనిపిస్తాయో జాయిన్ అవ్వండి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ నో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.